భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే భూభారతి రెవెన్యూ సంస్థలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సంస్థలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో భూభారతి చట్టం రెవెన్యూ సంస్థలను స్థానిక తహసీల్దార్ మన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భూ సమస్యలపై ప్రజల దరఖాస్తులను పూర్తి చేసి రెవెన్యూ అధికారులకు అందజేశారు. రెవెన్యూ సదస్సుకు వస్తాయని హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు ఫారాలు పూర్తి చేసి తీసుకుంటామన్నారు. రెవెన్యూ సంస్థల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ మండలంలో 6 గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సంస్థలు పూర్తి చేయడం జరిగిందని, వీటికి సంబంధించి 36 దరఖాస్తులు రావడం జరిగిందని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ నిర్వహించడం జరుగుతుందని, గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సంస్థలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గోపాలరెడ్డి మాట్లాడుతూ గతంలో ధరణి పోర్టల్లో ఉన్నప్పుడు భూ సమస్యలు బాగా వచ్చాయని, దాని ద్వారా ప్రజలు భూ సమస్యలకు సంబంధించి కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగేదని, ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పంపించి భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, మండలి సర్వేయర్ దుర్గాభవాని, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి ఎంతో సంతోషకరమైంది. ఇంతకుముందు గతంలో మరి గతంలో ధరణి అని పెట్టి మరి ధరణిని దాచుకున్నట్టు అయింది. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం భూభారతిలో పేద ప్రజల వద్దకు మరి ప్రభుత్వమే ఎంఆర్ఓను కానీ స్టాఫ్ను పంపించి పేద ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని మరి వెంటనే పరిష్కరించాలని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. గతంలో మరి ధరణి కార్యక్రమం ఉంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొదలు పెడితే ఆర్డీఓ తనుకోతే కలెక్టర్ తనుకోతే ఎక్కడ కానీ పనులు ఈరోజు భూభారతిలో అవుతున్నందుకు ఎంతో గ్రామ ప్రజల తరపున సంతోషపడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వము మరియు మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము భూభారతి చట్టం అమల్లో వచ్చినాక గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి గ్రామాలలో గల వ్యవసాయ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల జూన్ 3వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు ఈ వ్యవధిలో గ్రామాలలో రోజు మొత్తం రెవెన్యూ సిబ్బంది ఉండి వారితోటి దరఖాస్తుల స్వీకరణ కొరకు చెప్పడం జరిగింది సార్. అటువంటి భాగంలో ఈరోజు 6వ తారీఖు జంగరాయి గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తున్నాము. ఇక్కడి ప్రజలు ఉదయం నుంచి వారి భూమికి సంబంధించిన, అది కూడా వ్యవసాయ భూమికి సంబంధించిన సమస్యల గురించి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ జంగరాయే కాకుండా శంకరంపేట మండలంలో జూన్ 20వ తారీఖు వరకు ఈ గ్రామసభలు నిర్వహించి మీ వద్ద గల వ్యవసాయ భూ సమస్యల గురించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇటువంటి రెవెన్యూ సదస్సులకు సహకరించి మీ భూ సమస్యలను తీర్చుకోవాల్సిందిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శంకరంపేట మండలంలో 3వ తారీఖు నుండి గ్రామ సభలు నిర్వహించడం మొదలెట్టారు. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ప్రతిరోజు చిన్న గ్రామాలకు వల్ల కాబట్టి ప్రతిరోజు 2 గ్రామాలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 6వ తారీఖు రోజున జంగరాయి గ్రామంలో నిర్వహిస్తున్నాము. నిన్న 3, 4, 5, 3 రోజుల్లో వచ్చిన 6 గ్రామాల దరఖాస్తులు 306 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు జంగరాయిలో కూడా నిర్వహిస్తున్నాము. బహుశా సాయంత్రం వచ్చే దరఖాస్తులను కూడా అందులో కలగట్టి రేపు మొత్తం 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వచ్చిన 6 గ్రామాలు నిర్వహించిన, ఈరోజు నిర్వహించిన 7వ గ్రామం గురించి మొత్తం విపులంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.